ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలు. చదువుబడిన లేఖన భాగం వాక్య ధ్యానం నిమిత్తమే దేవుడు మన వినికిడిలో భద్రము చేయునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. గత వారం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ప్రశ్న నేను మీ ముందుంచి నేను వాక్యాన్ని ముందు కొనసాగించాను. తిరిగి మరలా అదే ప్రశ్న మేము ముందు వేస్తున్నాను. ఏంటంటే, జంతువులకు, ఆకాశ పక్షులకు, జీవ చరములకు పేరు ఎవరు పెట్టారు చెప్పాలి. రైట్, చాలా సంతోషం. గత వారం మీద ఈ వారం కొన్ని వరాలు తెరవబడ్డాయి. దేవుడు ఆ నోటిని ఆనందముతో నింపునుగా. రెండో ప్రశ్న ఈరోజు, అంటే ఈ వారానికి, సృష్టి సృజించబడడానికంటే ముందు, జగత్తును అందలి పునాది వేయబడ్డానికంటే ముందు ఏముంది? ఏముంది? సృష్టి సృజించబడ్డానికంటే ముందు వాక్యం చెబుతుంది. మనం చదువుకుంటూ పోతే, దేవుడు మొదట వెలుగును చీకటిని చేశాడు, మొదటి దినమైంది. తర్వాత ఆయన ఆకాశాన్ని విశాలాన్ని చేశాడు. తర్వాత నీటిని భూమిని వేరుపరిచాడు. జీవ చరములను చేశాడు, జర చరములను చేశాడు. భూమి మీద పాకే వాటిని, ఆకాశమున ఎగిరే వాటిని సమస్తమును దేవుడు సృష్టించినటువంటి రీతి ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. నా ప్రశ్న, ఆదియందు లేదా సృష్టికి ఆరంభానికి ముందు, లేదా దేవుడు సమస్త జగత్తును పుట్టింపబడడానికంటే ముందు ఎవరున్నారు? అది ఏముంది అంటే చెప్తారా? ఎవరున్నారు? ఏముందో చెప్తారా? పోనీ వాక్యం చెప్తారు. ఏమనంటే 2వ వచనం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. భూమి ఎలా ఉందంట? నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. అంటే ఏమీ లేదు. నా ప్రశ్న, ఏమీ లేనప్పుడు అక్కడ ఏముంది? మరి దేని నుంచి ఆకాశం భూమి వచ్చింది? దేని నుంచి ఆకాశం భూమి అనేటువంటి వచ్చాయి? ఎలాగూ సృష్టింపబడింది సృష్టి? ఏమీ దానికంటే ముందు ఏముంది? దట్ ఈజ్ సంథింగ్. ఏముందంటారు? సృష్టికి ముందు, జగత్తు పునాది వేయబడ్డానికంటే ముందు ఏముండి ఉండవచ్చు? కొంతమంది అన్నారు శూన్యం ఉందన్నారు. చెప్పండి. అసలు మీ బుర్రలకు పదును పెట్టండి. వేరే వేరే విషయాల్లో పెట్టినంత పదును, వాడినంత చాకచక్యమైనటువంటి రీతి ఎందుకనో బైబిల్ విషయానికి, దేవుడి విషయానికి వచ్చేటప్పటికి చూపించలేకపోతున్నాం. ఒకసారి మీ బుర్రకు పదును పెట్టండి. అన్నిటికంటే ముందు, ఆదికి ముందు ఏముంది? శూన్యానికి, సృష్టికి, బట్టి అన్నిటికంటే ముందు. రైట్, దేవుడికి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆది కంటే ముందు ఏముందంటే, అంటే సృష్టి సృజింపబడడానికంటే ముందు, జగత్తును అందలి పునాది వేయబడ్డానికంటే ముందు, ఆకాశము నక్షత్రములు చేయబడ్డానికంటే ముందు, భూమిని, జీవచరములను, జీవచరాలను, నీటిని, ఆకాశమును, భూమిని వేరు చేయడానికంటే ముందు ఏముందంటే దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథములో మాట్లాడుతూ అంటాడు, ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు, యుగయుగములు ఉండేటువంటి వాడు. అందుకే ఆయన అంటాడు, నేను అల్ఫా, నేను ఒమేగా. అంటే దాని అర్థం ఏంటి? నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడును. ఒక మాట చెప్పమంటారా? మీలో ఎంతమందికి గ్రీక్ వచ్చు? గ్రీకు పదాలు తెలుసా ఎవరికన్నా? గ్రీకు తెలుసా? పోనీ చదువుకునే పిల్లలకి, అంటే పిల్లలనే కాదు, ఎవరైనా సరే చదువుకున్నటువంటి వారికి కొన్ని తెలుసు. ఏంటంటే ఆల్ఫా అంటే ఏంటి తెలుసు? అవునా? ఆల్ఫా అంటే ఏంటి తెలుసు? మ్యాథ్స్లో వస్తుంది. సిగ్మా అంటే ఏంటి తెలుసు? సైన్స్లో వస్తుంది. అవునా? బీటా అంటే తెలుసు, మ్యాథ్స్లో వస్తుంది. అవునా కదా? గామా, చదువుకునే పిల్లలకి నేను చెప్పే పదాలు అర్థమవుతాయి. ఆ పదాలు ఏంటో తెలుసా? ఎబ్రి భాష, అది గ్రీకు భాష. అది ఈ భాష అర్థం అయినటువంటివి ఏవైతే ఉన్నాయో, ఉపయోగకరంగా వాడేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఆయా సబ్జెక్ట్స్లో అక్కడక్కడ మనం చూస్తూ నేర్చుకుంటూ వచ్చిన మీకు కొత్తది ఏం కాదు.
ఒక మాట చెప్తాను. తెలుగులో అక్షరాలలో ఆ అక్షరము మొదటిది, చివరక్షరము మో, జోహార్. మొదటి అక్షరం ఆ అయితే చివరి అక్షరం ఏమైంది? ఏమైంది? ఆ. ఇంగ్లీష్లో మొదటి అక్షరం ఏ అయితే చివరి అక్షరం ఏమైంది? జెడ్ అయింది కదా. అలాగే ఈ గ్రీకు భాషలో ఏదైతే గ్రీక్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయో అందులో మొదటి అక్షరము ఆల్ఫా. మొదటి అక్షరము ఆల్ఫా, చివరి అక్షరము ఒమేగా. చివరిది అదే. ఏదైతే అక్షరాలు లేకపోతే ఏదైతే ఉందో దానిని ఉపయోగించి అక్కడ మాట్లాడుతూ అంటాడు, నేనే ఆల్ఫాయును నేనే ఒమేగాయును అయ్యున్నాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆరంభమును అంటే మొదటివాడు ఆయనే, కడపటివాడును ఆయనై ఉన్నాడు. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. అంటే నేను అంటాను ఇలాగా, సృష్టి సృజింపబడడానికంటే ముందు ఆయన ఉన్నాడు. స్తోత్రం చెప్పట్లేదు, నమ్మితే చెప్పండి స్తోత్రం. ఓకే, సృష్టి సృజింపబడడానికంటే ముందు ఆయన ఉన్నాడు. వాక్యం చెప్తుంది ఆయన ఒక దినమున వస్తాడు, ఎవరైతే సంఘముగా సిద్ధపడి ఉన్నారో వారందరిని ఆయన తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత శ్రమల కాలాలు ఉన్నాయి, అవునా? 7 ఏండ్ల విందుంది, 7 ఏండ్ల శ్రమల కాలం ఉంది. తర్వాత ఆకాశము భూమి కూడా మిక్కట వేండ్రముతో నశించిపోతాయంట. ప్రకటన గ్రంథములు ఈ మాటలు ఉంటాయి. ఆకాశం భూమి నశించిపోతాయి. ఆ తర్వాత ఏముంటది అనంటే ఆ తర్వాత కూడా మన దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. ముందు ఆయన ఉన్నాడు, తర్వాత కూడా ఆయన ఉన్నాడు. సమస్తమును ఆయన ఏలుతున్నాడు, సమస్తమును ఆయన చేతి పని అయ్యింది. సమస్తమును ఎలా ఉందంటే ఆయన ద్వారా అనుగ్రహించబడింది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 3 వచనాల్లో ఇలా అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 3 వచనాలు ఇలాగ అంటాడు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. తర్వాత మాట చూడండి, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే సమస్తమును ఆయన చేశాడు. ఆకాశాన్ని చేశాడు, ఆకాశములు ఉండేటువంటి జ్యోతులను ఆయన చేశాడు. మొదట సూర్యుడిని చంద్రుడిని కనిపెట్టారు, తర్వాత నక్షత్రాలను కనిపెట్టారు, ఆ తర్వాత ఏదైతే పాలపుంత అనేటువంటిది ఉందో, ఏదైతే గ్యాలక్సీ అనేటువంటిది ఉందో అవన్నీ కూడా కనిపెడుతూ వచ్చారు. నేనంటాను వీటన్నిటిని దేవుడు ముందుగానే చేసి ఉంచాడు. దేవుడికి స్తోత్రం. నేనంటాను ఒకవేళ మీ బిడ్డలు, ఈ మాటకి ఆమెనని చెప్పాలి, మీ బిడ్డలు శాస్త్రవేత్తలై వచ్చే సంవత్సరంలో ఏదన్నా కనిపెడితే ఆమెను అంటలేదు ఎవరన్నా. శాస్త్రవేత్తలు చేయరా, సైంటిస్టు. ఓ మన ఇంగ్లీష్ మీడియం కదా, ఇంగ్లీష్ మీడియం బాగా అలవాటు కదా. ఒకవేళ కనుక మీ పిల్లలు సైంటిస్టులు అయ్యి నెక్స్ట్ జనరేషన్లో నెక్స్ట్ ఇయర్లో ఏదైనా కనిపెడితే నేనంటాను నా దేవుడు దాన్ని ఎప్పుడో చేసి ఉంచాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. గట్టిగా చెప్తామా హల్లెలూయా. సమస్తమును ఆయన చేశాడు. ఆయన దగ్గర ఉన్నాయన్ని, ఆయన దగ్గర గుప్తములై ఉన్నాయని వాక్యం చెబుతుంది. ఆయన దగ్గరే గుప్తములై ఉన్నాయి. ఒక మాట చెప్పమంటారా, ఆకాశాన్ని, భూమిని, లేకపోతే జీవరాశులను, నీటి చరములను అన్నిటిని ఆయన ఎలా చేశాడో తెలుసా? ఎలా చేశాడు? నోటి మాటతో చేశాడు. అనండి, ఏం చేశాడు? నోటి మాటతో చేశాడు. అందుకే ఈ నోటికి చాలా పవర్ ఉంది. ఈ నోటికి చాలా పవర్ ఉంది. సామెతల పుస్తకంలో అంటాడు కదా, జీవమును మరణమును ఎక్కడ ఉంచాడు? చెప్పాలి. నేను రిఫరెన్స్ చెప్పాను. అందుకే సామెతల పుస్తకంలో జీవమును మరణమును ఎక్కడ పెట్టాడంట? నీ నాలుక వశములో. అనండి, నా నాలుక వశం. ఎవరి వశంలో ఉన్నాయి? అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల్ని పరిచర్య కోసం పంపించేటప్పుడు, అయ్యలారా మీరెక్కడికి వెళ్ళినా కూడా ఏం పలకాల? శుభవచనమే మీ నోటన ఉండనివ్వండి. దేవునికి స్తోత్రం. దూషణ మాటలైనను, సరసోక్తులైనను, పోకిరి మాటలైనను
మీ నోటన ఉండడానికి, ఉచ్చరించడానికి వీలు లేదు. ఎందుకో చెప్పమంటారా? పరిశుద్ధాత్ముడు దుఃఖపడేటువంటి ప్రప్రథమమైనటువంటి కారణం మనుషుల దగ్గర నుంచి దోషమే. ఒకరినొకరు వేలెత్తి చూపించుకుని ఒకరి తప్పిదాలను, లేకపోతే ఒకరి పాపాన్ని, లేకపోతే ఒకరి దోషాన్ని బట్టి మాట్లాడేటువంటి దానిని బట్టి పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ ఉంటాడు. ఒక మాట చెప్పని ఈ సందర్భంలో, ఒకవేళ గనక నువ్వు దేవుణ్ణి దూషించు, నీకు క్షమాపణ ఉంది. స్తోత్రం చెప్పాలి. దేవుణ్ణి దూషించు. అందుకే కదా చాలా మంది మన వాళ్ళు, చాలా మంది భక్తులు రాస్తున్నారు పాటలు. ఏమన్నా తెలుసా? నీ ఉన్నావా, అసలున్నావా? మాయిదారి దేవుడు అంట ఒక ఆయన రాశాడు పాటలో. మన బాగా అలవాటు కదా, తెలియదా నేను చెప్పి కొత్త మాటలు చెప్తున్నాను. ఇలా సెల్ ఫోన్ దగ్గర పెట్టి గెంటుతా ఉంటే అయ్యో వస్తాయి. మాయిదారి దేవుడు. ఒక ఆయనేమో ఉన్నామంటాడు, ఇంకొక ఆయనేమో అసలు ఉన్నామంటాడు. ఆ దేవుణ్ణి నువ్వు దూషించినా నీ క్షమాపణ ఉంది. ఉంది అనండి. ఉంది, క్షమాపణ ఉంది. దేవుణ్ణి దూషిస్తే క్షమాపణ ఉందండి. కొంతమంది యేసును దూషిస్తారు. ఏమని? బట్టలు లేనోడు. తెలుసా మీకు? వస్త్రాలు లేవు, గుడ్డబీలంతో ఉంటాడంట ఆయన. ఒక ఆయన అంటాడు 3 మేకలు పీక్కోలేనాడు. అవునా కదా? ఇలాగా ఆయన దూషించిన వారికి కూడా క్షమాపణ ఉంది. ఎందుకు తెలుసా? నా యేసయ్య అన్నాడు సిలువలో, కల్వరి సిలువలో చేతులు చాపి అంటున్నాడు కదా, అయ్యా వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగని కనుక వీరిని క్షమించు. వారికి క్షమాపణ ఉంది. ఈ యుగమందే గాని తర్వాత యుగమందే గాని, ఈ యుగం అంటే భూమి మీద ఉన్నప్పుడు, తర్వాత యుగం అంటే నువ్వు పైకి వెళ్ళిపోతావు. అప్పుడైనా సరే క్షమాపణ లేనటువంటిది దూషణ ఒకటి ఉన్నది. ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను దుఃఖపరచు వాడికి ఈ యుగమందే గాని తర్వాత కాలమందే గాని క్షమాపణ మాత్రం లేదు. ఆ పరిశుద్ధాత్ముడు ఎలా దుఃఖపడతాడో తెలుసా? నీ దూషణ మాటల వలన దుఃఖపడతాడు, అవహేళన మాటల వలన దుఃఖపడుతూ ఉంటాడు. అందుకే గ్రంథకర్త పౌలు గారు రాస్తూ అంటాడు కొరింథీ సంఘానికి, ఏమన్నా తెలుసా? ఆత్మను ఆర్పకుడి, ప్రవచించ నిర్లక్ష్యము చేయొద్దు. ఈ రోజున చాలా మంది సో కాల్ క్రిస్టియన్స్, సో కాల్ బిలీవర్స్, చాలా మంది క్రైస్తవులు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. నేనంటాను ఈ రోజున నీ జీవితము ఎలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నీ ద్వారా నీ దేవుడు ఆత్మ ఉన్నటువంటి వాడని, లేకపోతే ఆయన సంచరించేవాడని నమ్మినటువంటి నీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు దుఃఖపరుస్తూ ఉన్నప్పుడు నీకు ఆశీర్వాదం దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు బాధ పెడుతున్నప్పుడు నీకు ఎలాగున సమాధానంతో నువ్వు బ్రతకగలవు? ఈ రోజున చాలా మంది కట్టుకున్న వారిని మాట్లాడుతూ ఉన్నారు, కన్నవారిని మాట్లాడుతూ ఉన్నారు, లేదా మనకి నచ్చిన వాళ్ళు, మనకు నచ్చనిది ఏదైనా ఎదుటి వారు చేస్తేనో వారిని దూషిస్తూనే ఉన్నాం. నేను అంటాను, ఏమన్నా తెలుసా? అసలు సేవకుడికి గౌరవమే లేకుండా పోయా. అసలు సేవకునికి గౌరవమే లేకుండా పోయింది. బహిరంగ ప్రాంతం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో నేను తెలుసుకున్న విషయం ఏంటో తెలుసా? ఇది ఒక మర్మమేమో. బహిరంగ ప్రాంతంలో సేవకుడికి అసలు గౌరవమే లేకపోయే. ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ యుగమందే గాని తర్వాత యుగమందే గాని క్షమాపణ లేనటువంటిది ఏదైనా ఉందంటే అది పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిస్తే ఈ యుగమందే గాని తర్వాత యుగమందే గాని ఏం లేదు, క్షమాపణ అనేటువంటిది లేదు. ఇలాగున సమస్తమును చేసినటువంటి ఆయన, సమస్తాన్ని తన స్వాధీనములో ఉంచుకున్నటువంటి ఆయన, మన అక్కర కొలది మనం ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నా అడిగితే అది చేయకుండా ఉంటాడు. చెప్పాలి, అక్కర కొలది ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా అడిగితే ఆయన చేయకుండా ఉంటాడా? చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా చేస్తాడు. అందుకని అంటారు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. అడుగు ప్రతి వానికినంట
ఆయన ధారాళంగా ఇస్తాడండి. చప్పలు కొట్టి ప్రభు నామని గట్టిగా కనపరచుదాం. ఈ రోజున మనం ఏమడుగుతున్నాం దేవుడిని అనేటువంటి ప్రశ్న. దేవుడు ధారాళంగా ఇచ్చేది అడగాలి, మనం అవి అడగాలి. దేవుడు ధారాళంగా ఇచ్చి మనము అడగాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆది యందు ఎవరున్నారు అంటే, సృష్టి లేనప్పుడు, జగత్తు లేనప్పుడు, దానికి పునాదులు వేయబడినప్పుడు, సమస్తము శూన్యముగా ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని వాక్యమును వింటున్నటువంటి నీ జీవితం కూడా ఎటు చూసినా కూడా ఏ దారి కానరాక, ఏ ప్రయత్నము చేసినా సఫలీకృతము లేక, వెనుక చూసినా ముందు చూసినా ఎటు చూసినా కూడా సమస్తము శూన్యంగానే కనబడుతుందేమో, ఏ ఆధారము నీకు దొరకట్లేదేమో, ఏ ఆస్కారము నీకు లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కృంగిపోతున్నటువంటి నీ పరిస్థితిని, లేకపోతే వెతుకులాడుతూ ఉన్న దొరకనటువంటి నీ స్థితిని ఎరిగిన నా ప్రభువున నీ మాట చెప్పమన్నాడేమో తెలుసా? శూన్యములో నుండి ఆయన సృష్టిని చేయగలిగినటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శూన్యములో నుండి సృష్టిని చేయగలిగినటువంటి వాడు. నువ్వు అనుకోవచ్చు, ఏమీ లేదయ్యా, ఏ దారి లేదయ్యా, ఏమీ కానరావట్లేదయ్యా, నా ప్రయత్నం విఫలం అవుతుంది, నా ప్రయాణము నిష్ప్రయోజనమైపోతుంది, నా జీవితాన్ని చాలా కష్టంగా గడుపుకుంటున్నాను, ఏదో గడుపుతున్నాను కానీ చాలా కష్టంగా గడుపుకుంటున్నాను అనుకున్నటువంటి వేళ నీకు ఊరటనిచ్చేటువంటి దేవుని మాట ఏంటో తెలుసా? సమస్తమును చేయగలిగిన, నీ కొరకు చేసిన దేవుడు నీ కొరకు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆది యందు ఎవరున్నారు? దేవుడున్నాడు. అందుకే ఒక ఆయన అంటాడు కదా, ఒక మాట పలికితే చాలు అన్నాడు. ఒక మాట పలికితే అది అంటాడు కదా, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా, నాతో నీవే నాతో మాట్లాడుమయ్యా. దేవునికి స్తోత్రం. ఆయన ఒక మాట మాత్రం సెలవివ్వాలి. అందుకే ఒక రోజున యేసయ్య దగ్గరికి యాయీరు అనేటువంటి ఒక ఆయన వచ్చాడు. వచ్చి, అయ్యా, నా బిడ్డ చావ సిద్ధంగా ఉంది, నువ్వు ఏదో ఒకటి చేసి బ్రతికించాలా, ఏదో ఒకటి చేసి బ్రతికించాలి అని అంటే, ఏసీ అంటాడు, సర్లే అయ్యా, నడు నీ ఇంటికి వెళ్దామని అంటే ఆయన అంటాడు కదా, అయ్యా, నేను అధికారిని, ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు, అయినా సరే నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని, నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని, కానీ ఒకటి మాత్రం చేయమని అడిగాడు. ఏమని తెలుసా? అయ్యా, నువ్వు నోటి మాట మాత్రము సెలవిస్తే చాలు, నా దాసుడు బ్రతుకుతాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుని సంఘమా, ఈ రాత్రి ఆయన ఒక మాట పలికితే చాలని వినడానికి వచ్చినటువంటి నీ జీవితాన్ని ఆయన బ్రతికించబోతున్నాడు. నిరాశలు లేక, ఏ ఆధారము లేక, శూన్యముగా ఎక్కడో ఒక స్థలములో ఉండిపోయినటువంటి నీకోసం ఈ రాత్రి ప్రభువు లేచి వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆది యందు దేవుడు శూన్యము నుండి సృష్టిని చేసినటువంటి రీతిగా నీకోసము ఆయన ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. ఆయన నీకోసం ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. ఇప్పుడు ఆయన కార్యాలు చేసేవాడని తెలుసు, అద్భుతాలు చేసేవాడని తెలుసు, వసతులు చేసేవాడని తెలుసు, మార్గాన్ని సరళపరిచేవాడని తెలుసు, ఉద్యోగం ఇచ్చేవాడని తెలుసు, అప్పులు తీర్చేవాడని తెలుసు, వివాహాలు జరిగించేవాడని తెలుసు, లేకపోతే ఇంకేమైనా చెప్పాలంటే ఇంకేమైనా చేయగలిగినటువంటి ఆయన నీ నా జీవితంలో కార్యం చేయాలంటే ఏం చేయాలి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము.
చూడండి, ఇక్కడ దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. చాలు. ఇప్పుడు ఏమంటుంది వాక్యం? ఇప్పుడు ఆయన అన్నీ చేయగలిగిన వాడని మనకు తెలుసు. అడిగితే ఇచ్చేవాడని తెలుసు, వెతికితే దొరికేవాడని తెలుసు, తడితే తీసేవాడని తెలుసు. మనకున్నటువంటి పరిస్థితులలో మనము దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన నిశ్చయముగా మన దుర్దశను చూసి ఆయన ఆదుకునేవాడని తెలుసు. నువ్వు నేను చేయవలసిన పని అవుతుంది. అదేంటో తెలుసా? ఆది యందు ఉన్న దేవుని మీద నమ్మిక ఉంచాలా. అంత మాత్రమునే కాదు, తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. దేవుడికి స్తోత్రం. ఏముండాలి తెలుసా? నమ్మకం ఉండాలి. మొదట దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేయాలంటే నమ్మకం ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఏముండాలి? నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి. నేను అడుగుతున్నాను ఈ రోజున ప్రతి దేవుని సంగమా, నమ్మకం దేవుని మీద ఉండాలి. అనారోగ్యంగా ఉండేటువంటి వారు మందుల మీద ఉండే నమ్మకం కంటే వైద్యుల మీద నమ్మకం ఎక్కువ. అందుకే చూడండి, వేసుకున్న మందు సరిగ్గా పని చేయలేదు అనుకో, మళ్ళీ వెంటనే ఏం చేస్తాం? మళ్ళా పరిగెడతాం ఆయన దగ్గరికి. వెళ్ళారమ్మా, జాగ్రత్త, తేడా కొట్టారు. స్తోత్రం చెప్పరే, అడిగా చెప్పాలి. హల్లెలూయా. వేసుకునే మందుల కంటే నమ్మకం ఎవరి మీద? డాక్టర్ గారి మీద ఎక్కువ. అయ్యారు డాక్టర్ గారు మీరు ఈ మందులు ఇచ్చేది వేసుకున్నాను కానీ తేడా ఏమీ చూపించట్లేదు అంటే ఇప్పుడు నమ్మకం ఎవరి మీద? మందుల మీద కాదండి, డాక్టర్ గారి మీద. ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి ఆలోచన చేద్దాం. వాక్యం చెబుతుంది, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. ఆయన ఫలము ఆది యందు ఉన్నటువంటి దేవుడు, ఆ సమస్తమును సృజించినటువంటి దేవుని మీద నీ నమ్మకాన్ని నువ్వు పెట్టుకుంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆయన నన్ను సిగ్గుపరచడు. నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన నన్ను అవమానానికి అప్పగింపడం. నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన నన్ను సిగ్గునందనిచ్చే దేవుడు కాదు అని చెప్పి నువ్వు నమ్మితే, ఆయనను వెతికితే, అందుకే వాక్యం అంటది కదా మత్తయి సువార్తలో, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, ఆ తర్వాత మీకు కావాల్సినవన్నీ కూడా మీకు. మనం చాలా సందర్భాల్లో మనుషులుగా చేసే ప్రయత్నాలు ఏంటో తెలుసా? ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఖాళీగా ఉన్నాం, ఉద్యోగం లేదు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాం, ఖాళీగా ఉంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఎక్కడ ఏ ఉద్యోగం ఉంది, ఎక్కడ ఏదైతే మనం సూట్ అవుతుందని చెప్పి, ఎవరి ద్వారా సాయం దొరుకుతుందని చెప్పి చాలా ప్రయత్నం చేస్తాం. అవునా? ఈ ప్రయత్నంలో ఎంతకాలం ప్రయత్నం చేస్తాం చెప్పండి? 24 గంటలు ఎంతసేపు చేస్తాం? ఇప్పుడు ఇక్కడ జాబ్ సర్చింగ్ కోసం కొన్ని యాప్లు ఉన్నాయి. ఆ యాప్ను పెట్టుకుని ఎంతసేపు అని సెర్చ్ చేస్తాం? ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత విసుగొస్తుంది దాన్ని పెట్టండి. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా అనుభవించాను కదా. సర్టెన్ టైం అయిన తర్వాత విసుగొస్తుంది. తెలిసిన వారికి వారికో వీరికో ఫోన్ చేస్తూ ఉంటాం, వారి పనుల్లో ఉంటారు. మాట్లాడినంత మాట్లాడుతాం, చెప్పినంత మన బాధను చెప్పుకుంటాం, కానీ వారు బిజీగా ఉన్నారన్నగానే సర్లే ఎందుకులే, నాకు పని లేదు, ఆన్లైన్ ఎందుకు డిస్టర్బ్ చేయడం ఫోన్ పెట్టేస్తాం. మిగిలిన సమయం ఒకసారి తను వెతుకు వారికి ఫలము దయచేయు ఆయన వైపు ఒకసారి తిరుగుతుంది. ఈ రోజున చాలా మంది చేయలేకపోతున్నటువంటి పని ఏంటి తెలుసండి? ఒక్కసారైనా సరే ఆయన వైపు తిరుగుతారేమని విననోళ్ళని ప్రజల వైపు చేతులు చాటి పిలుస్తున్నటువంటి ఆయన మాత్రం ఎవరికి చెప్తారు? ఈ రోజున సంఘాల్లో, వ్యక్తిగత, కుటుంబ, విశ్వాసపు జీవితాల్లో మరుగైపోయినటువంటి ఆయన ఎవరు తెలుసా? యేసయ్య. దేవుడు మరుగైపోయాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ రోజున అదే ప్రభువు మరుగు నుంచి నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఒక్కసారి ఒక్కడవైనా ఒక్కదానివైనా ఆయన వైపు తిరిగితే, దేవుడికి స్తోత్రం చెప్తా, ఒక్కడవైనా ఒక్కదానివైనా ఆయన వైపు తిరిగితే నిశ్చయముగా
ఆయన ఫలము దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. నమ్మితే స్తోత్రం అని చెప్పండి. ఆయన దగ్గరికి వచ్చేవారు ఎలా నమ్మాలి? ఆయన ఫలము దయచేవాడని. ఆయన ఎవరి కోసం చూస్తున్నాడో తెలుసా? 99 మంది పరిశుద్ధుల కోసం కాదు, 99 గొర్రెల కోసం కాదు, ఆ తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె దేవుడికి కావాలి. ఈ రోజున సంఘాలు, ఈ రోజున పెద్దలు, ఈ రోజున పరిచారకులు, ఈ రోజున సంఘ విశ్వాసులు మర్చిపోయింది ఏంటయ్యా అంటే, తప్పిపోయినాడు మనకొద్దు, పరిశుద్ధుడే కావాలి సంఘానికి. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ రోజున యేసయ్య చెప్పిన బోధ ఏంటి? మనం చేసేదేంటి? 99 గొర్రెలను విడిచిపెట్టట ఒక్క గొర్రె కోసం వెళ్ళాడంట ఆయన. నేను ఈ 99 మంది కోసం రాలే, నేను ఆరోగ్యవంతుల కోసం రాలే, అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కోసమే వచ్చాను. నేను బలము కలిగిన వారి కోసం రాలే, నేను బలహీనత కలిగిన వాళ్ళ కోసం వచ్చాను ఆయన అంటుంటే, సంఘాల్లో చాలా మంది సేవకులు, పెద్దలు, చాలా మంది కమిటీ వారు తీసుకొచ్చి పెట్టినటువంటి గొప్పదైనటువంటి సభాధర్మాలు ఏంటో తెలుసా? పాపాత్ములు పనికిరారు. కానీ ఏసీ ఏమంటున్నాడు తెలుసా? ఒక్కళ్ళు ఆయన వైపు తిరుగుతారు. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అవుతుంది కనుక. ఇది విషయాన్ని నేను వచ్చేవారు నేను కొనసాగిస్తాను. ఒక రోజున ఒక బస్సులో ఒక మారుమూల ప్రాంతానికి ప్రయాణాన్ని మొదలెట్టారు చాలామంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అది చాలా కొండ ప్రాంతము, అటు వెళ్ళడానికి ఇటు రావడానికి ఉండదు. ఇంకా వెళితే బస్సు నేరుగా వెళ్ళిపోవాలి, వచ్చే బస్సు నేరుగా వెళ్ళిపోవాలి, కానీ ఎక్కడ అటు తిప్పుకుని ఇటు తిప్పుకోవడానికి అవకాశాలు ఉండవు ఆ కొండ ప్రాంతంలో. ఒక బస్సు వెళ్తుంది ఊరికి, వెళ్తున్నటువంటి సందర్భంలో ఒకనొక స్థలానికి వెళ్ళేటప్పటికి ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి. ఆ డ్రైవర్ అన్నాడంట, అయ్యా బస్సు ముందుకు వెళ్దో కనుక మనం ఇక్కడ ఆగిపోదాం అని చెప్పేసి అంటే, ఉరుములంట, మెరుపులు ఆ బస్సు ఎదరకే వస్తున్నాయి, వెనక్కి వస్తున్నాయి. ఆ ఉరుములు మెరుపులు ఎదరకే వస్తున్నాయి, వెనక్కి వస్తున్నాయి. అందులో ఒక పండితుడు ఉన్నాడంట. ఆయన ఉన్నాడంట, అయ్యా దేవుడు ఎవరినో ఈరోజు తీసుకోవాలనుకుంటున్నాడు. జాగ్రత్తగా నాలుగు మాట. దేవుడు ఎవరినో ఈరోజు తీసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఆ ఒక్కడి గురించి ఈ బస్సులో ఉన్నటువంటి 42 మంది చనిపోవడానికి వీలు లేదు. అందుకనే ఉరుము ఎదర పడుతుంది, వెనక పడుతుంది. బస్సు మీద పడిందంటే అందరం చనిపోతాం. కనుక ఏం చేద్దామండి అంటే, ఎవరికాలికే భయం, ప్రాణభీతి ఎక్కువ మనుషులకి. చాలా భయముతో ఏం చేద్దామండి అని అడిగితే ఆయన అన్నాడంటే, ఇదిగో ఒక్కొక్కరుగా వెళ్ళి బయట నుంచుందాం, ఒకవేళ దేవుడు తీసుకోవాలని కోరుకునేవాడు అతడైతే, ఆమైతే ఆ ఉరుము ఆయన మీద పడితే చచ్చిపోతాడు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే, భయమేస్తూ ఉన్నా ఒకరి తర్వాత ఒకరు దిగి వెళ్తున్నారు. బస్సు ముందు ఒక నిమిషం నిలబడుతున్నారు, తిరిగి మళ్ళా వస్తున్నారు. ఇలాగా ఉన్నటువంటి 41 మంది కూడా అయిపోయారు. మిగిలినోడు అందరూ ఏమనుకుంటారు చెప్పండి? పంచమాలుడు, వీడి వల్లే లేనిపోని తంటంత వచ్చి మాకు పట్టుకుందని నానా మాటలు అంటుంటే, వాడు అంటాడంట, అయ్యా నాకు వివాహమైంది, నాకు పిల్లలు పుట్టారు, చాలా చిన్నపిల్లలండి, ఏదో రకంగా నన్ను కాపాడండి, నన్ను అప్పగించొద్దండి అని చెప్పి బతిమాలుకుంటున్నాడు. అలా బ్రతిమలు ఆడుకుంటుంటే వాళ్ళందరూ ఏం చేసేది తెలుసా? నీ ఒక్కడ వల్ల మేము పాడైపోవడానికి, నశించుకోవడానికి వీలు, నీ ఒక్కడ వల్ల నానా మాటలు మేము పడడానికి వీలు లేదని చెప్పి బలవంతంగా గెంటేరండి. బలవంతంగా గెంటేస్తే వాడు ఏమి చేయాలో తెలియక వెళ్ళి మౌనంగా నిలబడ్డాడు. ఒక మాట చెప్పన ప్రియ దేవుని సంగమా, ఉరుము ఎక్కడ పడింది తెలుసా? బస్సు మీద పడింది. 41 మంది బూడిదైపోయారు. 41 మంది బూడిదైపోయారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసు? ముగింపులో, నీ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులు ఎలాంటి వారైనా కావచ్చు, నీ సంఘములో, నీ సమాజములో, నీ చుట్టుపక్కల ఉండేటువంటి మనుషులు ఎలాంటి వారైనా కావచ్చు, నీవు దేవుని కొరకు నిలబడేటువంటి వ్యక్తి ఒక్కదానివైతే నిశ్చయముగా నీతో పాటు ఉండేవారి ప్రయాణం సుఖవంతంగా సాగుతుంది. నమ్మితే చేపలు కొట్టి ప్రభు నామని కనుక. హల్లెలూయా.
ఈ రోజున నీ జీవితం ఎలా ఉంది? ఈ రోజున మన క్రైస్తవురాలుగా సలామణి అయిపోతున్నటువంటి మన బతుకులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? చాలా సందర్భాల్లో అన్నీ ఇచ్చేవాడని తెలుసు, ఆయన దగ్గరే అన్నీ ఉన్నాయని తెలుసు, ఆయన సిగ్గుపరిచేవాడు కాదని తెలుసు, అవమానానికి అప్పగించేవాడు కాదని తెలుసు. కానీ ఎందుకనో ఆ దేవుణ్ణే నమ్మి ఆయన వైపు తెగలేనటువంటి పరిస్థితి, ఆ దేవుణ్ణే నమ్ముకుని ఆ దేవుడి మీదే ఆధారపడి ఎందుకనో ఆయన దగ్గరికి రాలేనటువంటి పరిస్థితి. ఈ రోజున దేవుని సేవకునిగా నేను పిలుపునిస్తున్నాను మీ అందరికీ. ఏమన్నా తెలుసా? నీ స్థితి ఏదైనా, నీ గతి ఏదైనా, సర్వకాల సర్వ వ్యవస్థలలో చాలినటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్న నా ప్రభువైన యేసుక్రీస్తు. గట్టిగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చు వారిని ఆయన ఏమాత్రము త్రోసిపుచ్చేవాడు కాదు. ఆయన అనాథులుగా చేయడు, ఎవరు లేని వారిగా చేయడు, అవమానానికి అప్పగించేవాడు కాదు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఈరోజు నా స్థితి ఇలాంటిదండి, నా గతి ఇలాంటిదండి, ఒకవేళ నలుగురికి తెలిస్తే నా పరిస్థితి ఏంటోనండి. గోప్యంగా బ్రతుకుతున్నవా? నేను అంటున్నాను, ఈ రోజున యేసయ్య నీ కోసం వచ్చాడయ్యా. అమ్మా, యేసయ్య నీ కోసం వచ్చాడు. కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? రక్షించబడిన వారి కోసం కాదు, నశించిపోతున్నటువంటి ఆత్మలను ఆయన వైపు త్రిప్పడానికి ఆయన మరణించాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ రోజున వెలువయబడ్డావేమో, అవమానించబడుతున్నావేమో, సిగ్గునందునటువంటి జీవితంగా జీవిస్తున్నావేమో. ఒకవేళ గనక నీ స్థితి తెలిసి, నీ గతి తెలిసి, నీ బ్రతుకు తెలిసి తలదించుకుని బ్రతుకుతున్నావేమో, నీకు శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు ఒక దినమున నీ తలను పైకి ఎత్తబోతున్నాడు. అందరూ కళ్ళు మూసుకుని తలలు ఉంచుతారు. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేనటువంటి వారు మాత్రం లేచి నిలబడి. మోకరించగలిగినటువంటి వారు మోకరించండి, మోకరించలేనటువంటి వారు మాత్రం లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి, రెండు చేతులు ఆకాశం వైపు చాపి. ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని చేశాడు. ఈ రోజున నిన్ను చేయడానికంటే ముందే నీకేం కావాలో తెలిసినటువంటి ఆయన సమస్తమును చేసి పెట్టాడు. ఈ రోజున నీవున్న స్థితిలో నుంచి నువ్వు లేచి రావటమే తక్కువ. చాలా సందర్భాల్లో ప్రార్థిస్తూ ఉన్నావు, ప్రయాసపడుతున్నావు, సంఘం ప్రార్థిస్తుంది, సేవకులు ప్రార్థిస్తున్నారు. ఎందుకనో మార్పు లేదు, ఎందుకనో ప్రతిఫలం దక్కట్లేదు, ఎందుకనో ఆశీర్వాదం కొదువైపోయింది. కారణం ఏంటో తెలుసా? వారిని వీరిని అనే పనిలో ఉన్నావు కానీ నిన్ను నువ్వు పరిశీలించుకోలేకపోతున్నావు. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? నీ ఉన్న స్థితిలో నుంచి నువ్వు లేచి వచ్చితే ఉన్న పాటును అద్భుతము చేసే దేవుడు మా దేవుడు. కనుక మోకరించిన బిడ్డలో, చేతులు చాల్చినటువంటి బిడ్డలో ప్రతి వారు కూడా ప్రార్థన చేయమని ఏమో తెలుసా? అయ్యా, ఒక్క అద్భుతం చేయి, ఒక అద్భుతం చేయి. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేనటువంటి వారు మాత్రం లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపే, ఆకాశం వైపు చాపే. అడుగుదామా? అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను. చెబుదాం అందరూ కలిసి, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో,
నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. చెబుదామా ఎలుగెత్తి, అద్భుతం చేయుమయ్యా. ప్రతి వారు కూడా మనసారా అడగాల, నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా, అద్భుతం చేయుమయ్యా. ప్రతి వారు అడగాల, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి. అవును తండ్రి, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. ఆయన వంటి వారు ఈ లోకంలో నువ్వు ఎక్కడ వెతుకుని ఎవరు దొరకరండి. వాగ్దానాలను చేతపట్టుకుని, అయ్యా నువ్వు నాకు ఈ వాగ్దానం చేసావు, నెరవేర్చమని నేను నీ వైపు చూస్తున్నానని ప్రతి దినము నీకున్న సమయంలోనే, ప్రతి గడియ నీకున్నటువంటి సమయంలోనే ఆయన వైపు నువ్వు మోకరించి చేతులు చాపగలిగితే, నేను చెప్తున్నాను, వ్యక్తిగత జీవితంలో అద్భుతం జరగబోతుంది, కుటుంబ జీవితంలో అద్భుతం జరగబోతుంది. నిశ్చయముగా ఇలాగున మోకరించి చేతులెత్తి ప్రార్థించడం ద్వారా లివింగ్ గాడ్ సంఘములో దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడా. అలాగే మోకరించి చేతులు పైకేస్తే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవుడా, నీకే వందనాలు. నువ్వు ఉన్నవాడవని, అనువాడవని, అడుగు ప్రతి వానికి ఫలము దయచేయువాడవని ఈ చల్లపుట్ట వేళ నాతో మాత్రం మీరు మాట్లాడుతూ వచ్చారు. ఏమీ లేనప్పుడే నువ్వు ఉన్నావు తండ్రి. మా జీవితాల్లో మేము కోల్పోయాం, తిరిగి పొందుకోలేకపోతున్నటువంటి వేళ నీవు ఉన్నావని మాట్లాడడానికి అయితే మేము నిన్ను నమ్మి తండ్రి ఫలము దయచేయు నీ వైపు ప్రభువా మేము రావలసిన వారమే ఉండగా, అయ్యా ఎవరో అని కాదు కానీ నా మట్టుకు నేనే నీ సన్నిధానములో నా సంఘమును, నా గ్రామమును, నా కుటుంబమును, నా దేశమును రక్షించుకునేటువంటి నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. వెతబడినటువంటి వాక్యము మంచి నిలబడి ఫలించినట్లు కృపనిచ్చి వాక్యానుసారమైన జీవితాలు మాకు అనుగ్రహిస్తున్నాం. ఎందరైతే ప్రభువా ఈ సాయంకాలపు వేళ నీ వైపు తిరిగి అద్భుతాన్ని చేయమని అడుగుతున్నారు, నిశ్చయముగా డిసెంబర్ నెల ప్రారంభానికి ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతము జరుగునుగాక. నువ్వు నాకు ఇచ్చిన అధికారము చొప్పున, అభిషేకము చొప్పున చేరిన ప్రతి బిడ్డను దీవిస్తూ కార్యాలు చేయగలిగినటువంటి యేసు నామముని ప్రార్థనలు సమర్పించాడు పొందుకుని నామ తండ్రి. ఆమేన్.